నాకు అన్ని మేకలు ఎక్కడ ప్రార్థన చేసిన యూషోబులాగా ఓ స్తోత్రాలకు దేవుడు తోడుగా ఉన్నాడు. దుబాయ్ లో కూడా తోడుగా ఉన్నాడు. టెస్ట్ రాకపోతే నాకు విచిత్రం కానీ నా జీవితంలో ఒకటి మరవలేని సంఘటన. హల్లెలూయా. దుబాయ్ లో నన్ను బాగా చేసిండు దేవుడు. నాకే పిచ్చి ఎక్కింది అన్న పిచ్చి రేసి ఉంటాడు అన్నింటిలో బాగా చేసిన వాడు అని చెప్పి అనేవాడు మా నాన్న. ఎందుకు అట్లా మాట్లాడుతూ వాడికి డ్రైవింగ్ తెలుసో లేదో వాడు ఇన్స్ట్రక్టర్ అని అసలు నన్ను ఎందుకు బాగా చేసిండు అంటే మా నాన్న ఏమంటా తెలుసా, నీకు ప్రార్థన చేసిన బిడ్డ నువ్వు యేసుని నమ్ముకుని కనుక నువ్వు పాస్ అయినావని చెప్పిండు. హల్లెలూయా. అరే ఇట్లుంటదా మరి ఏమనుకున్నావు బిడ్డ ప్రార్థన అంటే నాకు ప్రార్థన మహాష్టం అప్పడుస్తుంది. అక్కడ ప్రార్థన చేయించుకోవాలని ఓ స్తోత్రం. ఎక్కడికన్నా ప్రార్థన అంటే నా జీవితంలో ఎంతో అది అనుభవంగా కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా ప్రార్థనతో ఆరంభమైన ఈ జీవితం పాట మారిపోయి ఆరాధనగా దేవుడు మార్చేసి అన్ని తలంతులతో నింపేసిండు కూడా. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా కానీ సాతానుడు బాగా మాలో ప్రాబ్లం పెట్టిండు. ఆ స్తోత్రం ఒళ్ళంతా విషయంతో నింపేసిండు. చంపాలని ప్లాన్ ఆట నన్ను మొత్తం సైతం కూడా తీసేయాలి వీడు ఎందులో బాగా అన్నాడు. కానీ చచ్చిపోయిన బతికని నీ కోసం పొడవని నిలబడ్డాయి. హల్లెలూయా. 5 ఎకరాల భూమి పోయింది, లక్షలు పోయింది, మొత్తం పోయింది. చాలా మంది తెలుసు మిగిలింది నేనే, మిగిలింది ఒక చిన్న గృహం ఉంది, మా దగ్గర ఏమి లేదు. కానీ యేసయ్య ఉన్నాడు అన్నిటికంటే మించింది. హల్లెలూయా. పండుగ నీకు యేసు ఉండాలి. యేసు ఉంటే నీకు అన్ని ఉన్నట్టే. కీర్తన ఒక మాట చదువుతారు చదవండి. కీర్తన 16 చివరి వచనం చదవండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం చివరి వచనం ఒక మంచి మాట. జీవ మార్గములు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవు. హల్లెలూయా. పండుగడిగా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నేను ఆరాధించుకొనే విలువైన అవకాశం. ఏందట్రా ఎక్కడట్రా సంతోషము? సన్నిధులు. ఈ పాట రచయిత ఆవచనం తీసుకున్నాడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే ఆయన ఉండే స్థలం. చెప్పరగట్టిగా హల్లెలూయా. ఈ మధ్యలో దేవుడు నన్ను నమ్మినవనుకో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అసలు ఇది కారణం ఏంటంటే మనం నమ్మం. అవుతుందా ఇంకా నీ ప్రార్థన చేసిన అయితది. నీ దేవుడు రక్షకుడు విమోచకుడు, ఆయన సన్నిధానంలో నిలబడ్డావు. దేని బట్టి సంతోషపడుతున్నావు బిడ్డ? చెప్పర గట్టిగా హల్లెలూయా. ఆరాధన చేసినప్పుడు పరలోకమే నీ మధ్యలోకి దిగొస్తుంది. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఒక మనిషి మత్తులో, ఒక మనిషి లోకములో ఆనందిస్తుండు. మనం క్రైస్తవం దేని బట్టి ఆనందించాలి? ప్రార్థన చేత ఓ వాక్యం ద్వారా ఆరాధించడం వలన పరలోక రాజ్యమును భూలోకంలో దింపుతున్నాం మనం. చెప్పర గట్టిగా హల్లెలూయా. ఎంత సంతోషం! ప్రభును ఆరాధన చేయక ఆ దేవాది దేవుని కొనియాట, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఏముంది అనుభవిస్తున్నావు. ఆరాధనలో అయ్యగారు మంచి పాట పాడిండు, నేనైతే ఆనందించను. హల్లెలూయా. గట్టిగా ఆనందించబడ ఫస్ట్ ఆనందించు. ఆయన తాకిడి అంటే ఆరాధనలో నువ్వు తెలుసుకోవాలి. ఏకాగ్రతతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆమె చెప్పండి గట్టిగా అనుభవించు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఇంటిలోనికి మనసు వెళ్ళిపోతుందా? నీవు కళ్ళు మూసుకుంటే పెడ వేయాలంటే అక్కడికి వెళ్ళిపోతుందా? నీ మనస్సు నీ హృదయం ఏకాగ్రతతో దేవునిపై ఆధారపడ్డప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాము. హల్లెలూయా. పండుగగా కానీ నా జీవితంలో శ్రమలు అనేటి ఇబ్బందులు అనేటి అనేకం నాలో వచ్చి ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా చెప్పరా గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అంటే నా స్తోత్రములు మీకు తెలుసో తెలియదు కానీ నా శరీరం మామూలుగా లేదు. ఆమె చెప్పండి గట్టిగా ఏం మామూలు లేదంటే నాలో కొంత దాడి ఉంది. కాబట్టి చాలా మందికి తెలుసు అది స్తోత్రం. దాడి ఏంటంటే నా స్తోత్రం. చెప్పరా గట్టిగా హల్లెలూయా. చెప్పరా గట్టిగా హల్లెలూయా. మాట కూడా పెద్ద మైకు లాగానే ఉంటుంది. పెద్ద మైకు పెద్ద ఆ స్తోత్రము మాకు
హల్లెలూయా హల్లెలూయా కపర గట్టిగా హల్లెలూయా కపర గట్టిగా హల్లెలూయా కెమికల్ ఉంది అంటే కెమికల్ ఏం తెలుస్తా మందు మాకున్న తలకాయలు ఉంటాయి కాబట్టి చూడు మందులను మందుతారు బిడ్డ చచ్చిపోవుడే కానీ యేసయ్య అంటుడు అజయ్ నువ్వు నా కోసం బతుకు ఇంకా టైం ఉంది అందుకోసమే అది మంద మాక ఏది పని చేయని యేసయ్య నీలో ఉంటే కపర గట్టిగా హల్లెలూయా యేసయ్య తాకిడి యేసయ్య అనుభూతి యేసయ్యను ప్రేమించడం యేసయ్యను ఆరాధించడము ఆయనను అనుభూతి పొందుకోవడం చాలా మంది ఆరాధన గురించి ప్రార్థన గురించి ఆయన అనుభవించడం నేర్చుకోవాలి చొప్పున గట్టిగా హల్లెలూయా అది ఎక్కడరా ప్రార్థన అనేది ఓ 10 నిమిషాలు సరిపోదు ఓ భక్తుడు అన్నాడు ప్రార్థన 30 నిమిషాల తర్వాతనే ప్రార్థన దేవునితో లింక్ అవుతుందంట చప్పడ కొడదాం గట్టిగా హల్లెలూయా అవునా అంటే అప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు మా జీవితంలో ఏం జరుగుతుంది సార్ అదే ఇక 2000 ఆ స్తోత్రం తర్వాత ప్రార్థన నేర్చుకున్నాం ప్రార్థన స్టార్ట్ అవుతూ ఉంటే మేము ప్రార్థన చేస్తే ఎక్కడ దగ్గర అంటే అర్ధగంట 45 నిమిషాలు ఆ తర్వాత స్తోత్రం మెల్లమెల్లగా 45 ఆ తర్వాత గంటల 2 గంటలలోనికి వెళ్ళిపోయినా అల్లెలపడిగా 2 గంటల్లోనికి వెళ్ళిపోవడం జరిగింది దేవునికి మహిమ కలుగునుగా హల్లెలూయా సౌండ్ వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఆయన సన్నిధిని తాకాలి ప్రతి క్రైస్తవునికి తెలియదు పాపం కొంచెం ప్రార్థన చేసుకుంటారు కొంచెం వచ్చి వెళ్ళిపోతారు భక్తిలో అది కొంచెమే నీకు అర్థమైంది అందుకోసం కొంత భక్తిహీనతగా లోకంలో ఉంటారు దేవుని దగ్గర ఉంటారు అంటే నీకు సరిగా అర్థం కాలేదు ప్రార్థన గురించి స్తోత్రం ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు గంటన్నర ప్రార్థన ఎంతసేపు అందరూ న్యూట్ లో ఉంటారు సమయానికి ఆన్ చేస్తారు ప్రార్థన చేసి బంద్ చేసుకుంటారు ఏమనుకుంటారు అసలు అది మాటకి పాడిస్తాను చేసుకుంటారు కాదు నువ్వు ప్రార్థన నిలబడ్డావంటే ఆ గంటన్నర ఆమేన్ అనాలి అని చెప్పండి ఆమేన్ నువ్వు కూడా గంటన్నర ప్రార్థన చేసాను లెక్క చప్పుడ గట్టిగా హల్లెలూయా అదే వస్తున్నా భారత చేస్తున్నారు 4:30 నుంచి చేస్తున్నారు అరే ఇక అందరూ న్యూస్ లేకపోతే వాళ్ళకి అర్థమైతే లేదు బిడ్డ యేసయ్య నీ కోసం త్యాగం చేయలేదా రక్తం కార్చలేదా ప్రాణం పెట్టలేదా ఆయన కోసం కనీసం నువ్వు నిద్రను చంపుకొని గంటన్నర ఆయనతో గడిపితే నీకేమొస్తుంది అంటే యేసయ్య సన్నిధి నీలోనికి వచ్చేస్తుంది అదే అంటాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆ తర్వాత ఆయన కుడి చేతుల్లో నిత్యానందాలు ఎందుకు రావు మనకు ఆనందం ఎందుకు రావు మనకు డబ్బులు ఎందుకు రావు మనకు స్తోత్రములు మనకు సంతోషం నీకిద్దరు బిడ్డ యేసుప్రభు నమ్ముకున్న వారు అప్పిచ్చేవారుగా చేస్తారంటాడు అప్పు పుచ్చుకోవారుగా చెయ్యనే అది వాక్యానికి విరుద్ధం అది అప్పు చేయకు ఉన్న దాంట్లో బతుకు ఎక్కడుంటే వెయ్యిలో బతుకు నువ్వు ఎవరికి అప్పు చేయడానికి వీల్లేదు అయితే ప్రార్థనలో ముందుకెళ్ళినప్పుడు నీ అప్పులన్నీ తీర్చబడతాయి శబ్దం గట్టిగా హల్లెలూయా అంటే ఆయన సన్నిధి మనం అనుభవించాలి అది ప్రార్థన అది వాక్యము అది ఆరాధన ఆమె చెప్పండి గట్టిగా ఆరాధన నాకు ఆరాధన మహా ఇష్టం ఒకప్పుడు నాకు పాట రాదు ఏ పాద్యం రాదు కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వాక్యం అంటే బాగా ఇష్టం రక్షించబడతా మంచిగా వాక్యం చెప్తామని ఆనకని చెప్తే నేననుకుంటే దేవుడు ఏమేమో చూపెడుతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు అబ్రహం చెప్పిన ఏమేమో చూపెట్టి ఏంటిది నాన్న ఏంటిది అన్ని ఏంటిది ఇవేంటిది అన్ని ఈ దర్శనం ఏంటిది ఇదేంటిది నాకు దేవుడు చూపెట్టిందంటే ఒక వారం రోజులు ముందు జరిగేది చూపెడతాడు అల్లెల పని గట్టిగా ఆమె వారం ఒక వ్యక్తికి జరిగేది అది ముందు చూపించేవారు మా నాన్నకి చెప్పిన ఒకడు అందరూ చచ్చిపోరు అలాగే తీయబడుతారు అయితే మేము అదే ప్రాంతం కొత్తపల్లి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అనేక స్తోత్రాలు కలిగి అనేక మందిని తీయబడతా ఉన్నారు ఆమె చెప్పండి గట్టిగా అంటే ఇది ఏది ప్రభావ నాన్న ఇదేం జరుగుతుంది ఏదో చూపేది ఏదో కనబడదంటే అది జరుగుతుంది అని ముందే ఇది ఏంటంటే దేవునికి ఇచ్చినట్టున్నారా అని చెప్పి వీటికి మా నాన్న అర్థాలు చెప్పేవాడు చప్పర గట్టిగా హల్లెలూయా చప్పర గట్టిగా హల్లెలూయా మరి ఇవన్నీ కనబడితే సైతాన్ని కనమంటారు అదొరే నువ్వు బతుకద్దురా నువ్వు బతుకద్దంటే నేనంటా నేను బతుకుదా డబ్బు పోయినా ధనం పోయినా ఏం పోయినా చివరికి నాకు గుర్తు లేకుండా చేసిన సైతాన్ గాడు అన్నం కూడా లేదు నాకు అతను బంగారం ఉంది అమేషం నా పిల్ల భవిష్యత్తు నువ్వు బతకాలే నేను బతుకుతే కొన్ని ఆత్మల కోసం ప్రార్థన చేస్తా అసలు సైతం ఎందుకు చచ్చిపోవాలని చెప్పి భూమి పోయింది సమస్తం పోయింది కానీ నాకు యేసయ్య కావాలి చప్పర గట్టిగా హల్లెలూయా యేసయ్య కావాలి ఆయన సన్నిధిని అనుభవించే వ్యక్తులు భూలోకంలో ఉండాలి వాళ్ళు ఉంటే ఇతరులను బలపరుస్తారు ఇతరులు లేవనెత్తారు ఇతరులు నిలబెడతారు అబ్రహాం గారు అన్నారు యేసు నామున ఓ స్తోత్రములు ఆ గోడలు లేపబడి స్లాబ్ వేయబడును గాక ఆయనతో అవుతుంది ఎవరితో కాదు
హల్లెలూయా. నేను నుక పెరగడ సంఘం కడదాం అనుకున్నా 2000 ఒక్కరు డబ్బు ఇచ్చేవారు ఎవరి దగ్గర కొన్ని లేవు అన్నారు. అరే ప్రభు మా నాన్న వెళ్ళిపోయాడు చిన్న పురుషులాగా ఉండే ఏం చేసిన ప్రార్థన చేసిన నేను నిలబడ్డాగా ఎవరిని అడగదు. నువ్వు నాలో శక్తి నింపినావు కదా, ఇప్పుడు నా సంఘస్థుల నా మాట ఏం చేయాలి వినాలి. అందరు చెప్పిన 2,000 ఇయ్యరా, ఎవరిని చేతు అసలు అడుగేది లేదు, ఎవరిని స్తోత్రం ముచ్చలేదు అని చెప్పిన. అప్పుడు అన్నారు 2,000 అందరూ 30 సంఘాల్లో 60,000 జామైంది. ఆమె చెప్పండి గట్టిగా 2,500 టకటగా ఇవ్వరు ఇయ్యరు డబ్బులు. అప్పుడు నిలబడి ఆ చక్కగా ఇప్పుడున్న సెట్ చేసుకున్నాం అంటే దగ్గర అది 18 సంవత్సరాలు ఇక్కడ సెట్ చేసుకున్నాం. చెప్పర గట్టిగా హల్లెలూయా, చెప్పర గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో ఒక సాక్షి చెప్తున్నా. అయితే నేనేం ప్రార్థిస్తున్నాను, ఇప్పటికి కూడా ప్రార్థన అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. అది బ్రేక్ అయింది, కొంచెం రేకులు బాగా లేదు, ఎక్కడికైనా కదా ప్రాబ్లం. అయితే నేనన్నా ప్రభు నాకు విడుదల కావాలి, నాకున్న వరాలు నేను వాడుకోవాలి, నాకున్న అన్ని బయటికి రావాలి. ఎవరిని చెయ్యడగా కనుక నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగితే ఓ వ్యక్తి కాడుగా నాకు ఇయ్యాడా? ఆమె చెప్పండి గట్టిగా 100% ఇస్తాడు. అల్ల చెప్పండి గట్టిగా. అడుగులు బంద్ చేసిన దేవుణ్ణి అడుగుతా, నువ్వు ఈ ప్రభా ఒకసారి నాకు విడుదలయ్యావా, నేను కోల్పోయిన వారం ఒకసారి నీ సంఘాల కోసం వాడతా, నీ కోసం బతుకుతా, ఎవరిని చెయ్యి అడిగేది ఏంది? హల్లెలూయా. నాకు అడగడం అంటే ఇష్టం ఉండదు, అసలు దేవుణ్ణి అడుక్కుందాం. అందుకోసం ప్రార్థన అనేది మంచిగా అనిపించి ఆ అయ్యగారు మమ్మల్ని జైన్ కానప్పుడు జైన్ అన్నప్పుడు ప్రార్థన అంటే మహా ఇష్టం. ప్రార్థన నాన్ స్టాప్ గా చేయడానికి కూడా ఇష్టపడతా. హల్లెలూయా గట్టిగా, చెప్పర గట్టిగా హల్లెలూయా. గంట దాకా అలాగా నిలబడి ఉంటే చేస్తూనే ఉంటాం మనం, బంధు లేదు. ప్రార్థన స్టార్ట్ అంటే అభిషేకంలో ఉన్న శక్తి. అది ఎవరి శక్తి? అది అభిషేకం నీకుంటే అది కాడిని విరగొడుతుంది, అది నిలబెడుతుంది దేవుడి కోసం. బలహీనం అయిన బలహీనమే, నా తలకాల మందుంది, కానీ అభిషేకం నాలో ఉన్నప్పుడు మందును సతం ఓ స్తోత్రం విర్రగొట్టి దేవుని పక్షంలో నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా పండుగగా. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ ఏంటిరా బాగా ఎవరికి డబ్బు దొరుకుతాడు, నువ్వు సంతోషపడతాడు, నువ్వు యేసయ్యను అనుభవిస్తాడు, ఆయన సన్నిధిని కోరుకుంటాడు. అందుకోసం ఆయన కుడి చేతిలో నిత్య మనకే వస్తాయి సుఖాలు. ఎందుకు రావు? నీకే వస్తాయి. అవి రాకపోవడం కారణం మనమే. కొంత డబ్బులు వస్తాయి అనుకో, ప్రభా స్తోత్రం ఇల్లు కట్టుకోవాలి, ఆమేన్, ఏ ఇల్లు కట్టుకోయింది మరొకరికి సాయం చేస్తాను కోరుకో. నీ గిన్నె నిండి వద్దు విధముగా మనం ప్రార్థన చేయాలి. అంటే నిండి పొరుతో ఎవరికి ఇస్తావు? పొరుగు వారికి వేయాలి మనం. చెప్పరు గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, యేసయ్య దేవుడు సర్వశక్తిమంతులైన ఆయన సమస్తాన్ని కలగజేసిన రారాజు. అందుకోసమైన సన్నిధి మనం అనుభవించాలి. హల్లెలూయా పండుగగా. అప్పుడు నీ కుడి చేతులు అతనికి సన్నిధి తెలియదు, నీకు ప్రార్థన తెలియదు. 5 నిమిషాల ప్రార్థన 10 నిమిషాల ప్రార్థన అంటే నేను సంఘంలో మాట్లాడుతున్నాను, దైవసేవలో మీరు ప్రార్థన చేయొచ్చు, నీలా మాట్లాడుతూ ఉంటా. నీకు ప్రార్థన గురించి కొంతమంది అడుగుతాడు, యేసుక్రీస్తు నమ్ముకొని ఏం దొరకలేదు అంటాడు. చెప్పరు గట్టిగా హల్లెలూయా. అమ్మ నువ్వే చేసినావు, మరి ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసినావా? చేయలే గారు 5 గంటలకు లేచినావా? లేదు. మరి నీకేంటి ఇస్తాడు దేవుడు? నువ్వు అడగడం నేర్చుకో ఫస్ట్. 7 ఏళ్ళు అంటాడు, అడుగుడి. నువ్వు అడిగితే నేను అడగపోతే అడగని తెచ్చిస్తాడు. అడుగు ఒకసారి కన్నీరు కానీ అడుగు. యాచన చేసే, యాచన అంటే అడగాలి. కొంతదాకా అయ్యా ఇయ్యవా నువ్వు విడిచిపెట్టుకో, అడుగుతూనే ఉండాలి. అడుగు దొరికేంత వరకు ఆ ప్రార్థన అంశం పక్కకు పెట్టకూడదు. చొప్పర గట్టిగా హల్లెలూయా. నన్ను చంపుతా అన్నోడు వాడి చచ్చిపోయింది, నిన్ను చంపుతా అన్నాడు. సరే సంప్రదాయంతో మా యేసయ్య దగ్గర చూసుకుంటే వాడు వెళ్ళిపోయాడు. అందుకోసమే మన జీవితంలో యేసయ్య మనకు తోడు ఉండగా ఏంటట, ఎవరు నీకు ఏ హాని చెయ్యడు. అవసరమైతే బైబిల్ గ్రంథంలో ఉంది, ఓ స్తోత్రం, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే నీ శత్రుడు కూడా ఏమైతాడట, ముక్తులు అవుతాడు. నాకు ఒక శత్రువు ఎక్కువ, మీ శత్రువు ఉన్నారా? సంపాదించుకున్నారా? క్రైస్తవులకు శత్రువు ఉండకూడదు. అందరు మిత్రులే, పక్కపడాలి, అందరు మిత్రులే ఉండాలి. వాడు మాట్లాడుకున్నా థ్యాంక్ యూ అని పో, వందనాలు చెప్పు, స్తోత్రం. అవసరం ఓ టీ తాగిపి మొత్తం మన శత్రువులు ఉంచుకోవడానికి వీలు లేదు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పింది కదా, పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నీ దేవుణ్ణి, ఇంకోటి నిన్ను వాళ్ళే ఇది చెయ్యం మనం. హల్లెలూయా గట్టిగా. సంఘస్థులు కూడా పోయించడం భావిస్తారు. ఎందుకు అంటే అయ్యగారు నేను ఇంటికి రాను, మనకి వెంట క్రైస్తవు నాకు ఎందుకు రావు అని పగ మేలు చేత కీడును జయించాలి. నువ్వేం జయిస్తావు? సైతాను కానీ ఎప్పుడు గదే చేయాలి. కాబట్టి మేలు చేసుకుంటూ నువ్వు స్తోత్రంలో సైతాను కానీ ఓడించాలి, కానీ కీడు చేసుకుంటూ ఏవు నువ్వు జయించలేవు. చెప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అవసరం ఏందో మనం మాట్లాడు, ఆయన సన్నిధి అనిపించాలి, అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీ గంట రాకపోతే నన్ను అడుగు,
ఫస్ట్ అనుభూతి పొందుకో, ఫస్ట్ ఆయన శక్తిని పొందుకో, ఫస్ట్ ఆయన దేవుని దగ్గర గొప్ప స్తోత్రం బలం పొందుకో. నన్ను అందరూ దేశించుడు, అందరూ అవి ఎన్ఐసీల మాత్రం కూడా అసలు ఎన్ఐసీలో ఎప్పుడైనా మనకు ఇచ్చారు, మనకు నిలబెట్టి కూడా చెప్పరు గట్టిగా హల్లెలూయా. మనం అన్నాం మనం నో ప్రాబ్లం ప్రభు, ఆమె చెప్పండి గట్టిగా, చెప్పరు గట్టిగా హల్లెలూయా. నాన్న సంపాదించిన 4 సంఘాలుండే, అందులోనే వాడబడి చివరికి 2 వదులుకున్నాం, ఇప్పుడు 2 ఉన్నాయి. ఆ 2 దారినే మాకు నెలకు సైతానుడు డబ్బు రాకుండా చేస్తానని చెప్పాడు. కానీ ఆ సంఘ ప్రార్థన చేసి వాళ్ళు ధనవంతులు కావాలి, వాళ్ళు స్తోత్రములు ఏం చేయాలి, దశంభాగం ఇవ్వాలి ప్రభు. సైతాన్ గడు ఎందుకు ఇయ్యాలట, అయితే నెలకు కనీసం ఒక 10,000 పైన మాకు డబ్బులు వస్తున్నాయి. చెప్పకూడదు దేవుడు కలుగున మాట. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము. అందరూ కళ్ళకి కనిపిస్తున్నాం, ఇక్కడికి ఆరాధన చేయడానికి, మనం జీవిస్తున్న ఆయన ఆరాధన చేయడానికి మాత్రమే. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణమే. ఉన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆచరణమే. ముందెన్నడూ సవి చూడని పరిగెత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ
రాకడ సమయములో గడబోయే శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? ఇంపై నా ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపై నా ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసుని ఆశించే దీన మనసుందా? రాకడ సమయములో గడబోయే శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో చేయడం, వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసు నాథునితో